నమస్తే మీ అందరికి. ఈ జాతర ఎక్కడో తెలిస్తే కింద కామెంట్ చేయండి. వీడేంద్ర నాయన జాతరకు ఈ పచ్చిమిర్చి చూపిస్తుంది అనుకుంటున్నారా? మేమైతే జాతరలోకి వెళ్ళి పచ్చిమిర్చిలు, ఆనియన్స్ అండ్ నిమ్మకాయ, గుడ్డు బజ్జీలు తీసుకొని నిమ్మకాయను ఓసేసుకొని అలా గుడ్డు బజ్జీల పైన రసాన్ని వెండుతుంటే నోట్లో నీళ్లు ఊరుతున్నాయి బాసు. మొత్తానికి భయ్య నిమ్మకాయ రసం వెండేసిన తర్వాత కొంచెం చపాతీ తీసుకొని కొంచెం గుడ్డు బజ్జీ పెట్టుకొని దానికి కొంచెం ఉల్లిగడ్డ పెట్టుకొని పచ్చిమిర్చి పెట్టుకొని నమలుతుంటే ఉంది బాసు వేరే లెవెల్ అసలు. మేమైతే అందరం తిన్న తర్వాత కొన్ని ఫొటోస్ తీసుకొని మంచి స్టిల్స్ అయితే ఇచ్చారు భయ్య మన అన్నోళ్ళు. అలా కాదు భయ్య, తినేటప్పటి నుంచి పిల్లకాయలు ఒకటే సౌండ్ భయ్య, మైక్ సౌండ్ పెట్టినట్టు. మేమైతే సౌండ్ తట్టుకోలేక అరే పిల్లకాయలు జాతరలోకి వెళ్ళి ఆడుకోపోనరా కొద్దిసేపు అని చెప్పినాం భయ్య. మాది కూడా తినడం అయిపోయిన తర్వాత అలా జాతరలోకి వెళ్ళి తిరుగుతుంటే మామూలుగా లేదు భయ్య, వేరే లెవెల్ ఫీలింగ్ అసలు. మొత్తానికి భయ్య ఇంత జనాల్లో ఇబ్బంది పడడం ఎందుకని కిందికి వెళ్ళి జెయింట్స్ వీల్ దగ్గరికి వెళ్ళి అలా ఎంజాయ్ చేసాం భయ్య. అవి అలా ఊగుతుంటే పైకి కిందికి మామూలుగా లేదు భయ్య, అసలు ఫుల్ నవ్వు వస్తుంది మాకైతే, మస్తు నవ్వుకున్నాం భయ్య. ఇంకొద్దిసేపటి తర్వాత బ్రేక్ డాన్స్ దగ్గరికి వచ్చినాం భయ్య. అవి అలా తిరుగుతుంటే తిప్పర తిప్పర తిప్పు, అరే మావయ్య వచ్చాడు తిప్పు అనే సాంగ్ గుర్తొస్తుంది భయ్య. ఇంకా భయ్య జాతర మొత్తం కవర్ చేసేసరికి చిన్న పిల్లల దగ్గరికి వచ్చేసిన భయ్య. చిన్న పిల్లలు అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తారు. మొత్తానికి భయ్య తిరిగి తిరిగి మొక్కం మొత్తం వాడిపోయింది భయ్య. ఫైనల్ గా భయ్య గోలీ సోడా పట్టుమని కొట్టేసి పట్టుమని తాగేసినాం భయ్య. గోలీ సోడా పట్టుమని తాగానే సట్టుమని ఇంటికి వచ్చేసిన భయ్య. ఇంటికి రాగానే మా పొలంకి వెళ్ళి మా నారుకు మొత్తం నీళ్లు ఇడ్చేసిన భయ్య. మొత్తానికి అయితే మన జాతర ఇలా గడిచిపోయింది భయ్య. మీరు కూడా జాతరకి వెళ్తే మీకు ఎట్లా అనిపించిందో కింద కామెంట్ చేయండి భయ్య. ఉంటాం అలా, బాయ్ బాయ్.